హెవీ బ్లీడింగ్ ఏదైతే అధిక రక్తస్రావం అంటామో మనకి ప్రతి నెల ఋతుక్రమం టైంలో ఎక్కువగా బ్లీడింగ్ అవ్వటం వల్ల వచ్చే సమస్య. ఎందుకు అవుతుంది అంటే ఏజ్ గ్రూప్ని బట్టి మనకి డిఫరెంట్ కాజెస్ ఉంటాయి. అంటే చిన్నపిల్లల్లో అంటే ప్యూబర్టీ ఏజ్ ఆర్ స్టార్టింగ్లో మనకి ఋతుక్రమం వచ్చిన టైంలో వచ్చే కారణాలు డిఫరెంట్గా ఉంటాయి. రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపు వచ్చే కారణాలు డిఫరెంట్గా ఉంటాయి. లాస్ట్లో మనకి ఋతుక్రమం ఆగిపోయే టైం అంటే పెరీమెనోపాజల్ పీరియడ్ ఆగిపోయే టైంలో వచ్చే కారణాలు డిఫరెంట్గా ఉంటాయి. సో ఏజ్ గ్రూప్ని బట్టి మనకి బాగా చిన్నపిల్లల్లో ఋతుక్రమం స్టార్ట్ అయిన ఫస్ట్ 3-4 ఇయర్స్లో ఆ హార్మోన్ గ్రంథుల నుంచి మనకి రిలీజ్ అయ్యే హార్మోన్స్ ప్యాటర్న్ సెట్ అవ్వటానికి యూజువల్గా 2-3 ఇయర్స్ టైం పడుతుంది. సో ఈ హార్మోన్ ప్యాటర్న్ సెట్ అయ్యే టైంలో కొంతమందికి హెవీగా బ్లీడింగ్ అవ్వటము, ఆ తర్వాత స్లోగా ఇర్రెగ్యులర్గా బ్లీడింగ్ అవుతుంది. అంటే వన్స్ ఇన్ 2 months, వన్స్ ఇన్ 3 months బ్లీడింగ్ అయ్యి స్లోగా మనకి బాడీ ఆ హార్మోన్ ప్యాటర్న్స్ ఒక రెగ్యులర్ ప్యాటర్న్లో రిలీజ్ అయ్యి నార్మల్గా స్టార్ట్ అవుతుంది. బట్ ఫస్ట్ టైం మెన్సెస్ వచ్చినప్పుడు హెవీగా బ్లీడింగ్ అవుతుందంటే వాళ్ళకి రక్తంలో ఏమన్నా బ్లడ్ కోయాగులేట్ చేసే ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి, క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అంటాం. ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఏమైనా డెఫిషియన్సీ ఉందా? ఎందుకంటే బాడీ ఎప్పుడు మనం కాలికి దెబ్బ తగిలితే తప్ప బ్లడ్ క్లాట్ అవుతుందా లేదా, నార్మల్గా మనకు ఆ మెకానిజం జరుగుతుందా లేదా అన్నది మనం నోటీస్ చేయం. ఆడపిల్లల ఫస్ట్ టైం బ్లీడింగ్ అయినప్పుడే మనకి చాలా మందికి ఇట్లాంటి క్లాటింగ్ ఫ్యాక్టర్ డెఫిషియన్సీస్ అనేవి బయటపడతాయి. ప్యూబర్టీ మెనోరేజియా అంటాం. అంటే ప్యూబర్టీలో ఫస్ట్ టైం మెన్సెస్ వచ్చినప్పుడు ఆర్ ఫస్ట్ 2-3 months వాళ్ళకి మెన్సెస్ వచ్చినప్పుడు హెవీగా బ్లీడింగ్ అయితే కాజెస్ అన్నవి జస్ట్ మనకి రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అంటే ఏదో గర్భసంచిలో ప్రాబ్లము, ఓవరీలో ప్రాబ్లం అనే కాదు, వాళ్ళకి రక్తంలో గడ్డగట్టే ప్యాటర్న్ రిక్వైర్మెంట్ ఉన్న క్లాటింగ్ ఫ్యాక్టర్స్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా కూడా మనం చెక్ చేసుకోవాలి. అలానే థైరాయిడ్ సమస్యల వల్ల థైరాయిడ్ ఎక్కువగా రిలీజ్ అవ్వటం కానీ ఆర్ థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయకుండా థైరాయిడ్ హార్మోన్ తక్కువగా రిలీజ్ అవ్వటం కానీ ఇట్లా థైరాయిడ్ సమస్యలు ఉన్నప్పుడు కూడా మనకి నెలసరి అన్నది డిఫరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది.